ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. బట్ అడుక్కునేవాడికి కానీ బంగారం దొరికితే బంగారం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆడు బంగారం బొచ్చి చేపించి అడుక్కున్నాడు అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు బంగారం లాంటి ఛాన్స్ ఇస్తే దాంతో దబి అని బంగారంతో తలబగలు కొట్టుకొని అనకూడదు, కానీ ఆ వైసీపీని చంపేశాడు. నేను చాలా ప్రాక్టికల్గా అన్నా. ఓ రకంగా వైసీపీని చంపడం అంటే ఆయన పార్టీలో భాగమే కాబట్టి వైసీపీని ఆత్మహత్య చేసుకున్నా చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఈ వీడియో చూస్తున్న వారిలో వైసీపీలో నుండి కింద కామెంట్లో మీరే చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 రాజధానులు అంటూ 3 ముక్కల ఆటం ఆడాడు. దాంతో తీసుకెళ్ళి మూలన కూర్చోబెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా. ఆ తర్వాత మరలా అమరావతి పనులు బాగా వేగం జరుగుతూ ఉంటే అమరావతికి మరలా మేము న్యాయం చేస్తామంటూ కోట ప్రభుత్వం వచ్చి న్యాయం చేయట్లేదంటూ మళ్ళీ సొల్లుకబులు ఇవ్వడం మొదలెట్టారు. ఇది ఎంత దూరం పోయింది ఏంట్రా బాబు అంటే, ఇక అమరావతిలో కనుక వీళ్ళు కనుక కనపడితే కొడతాం అన్నట్టు అయిపోయింది సిచ్యువేషన్. ఇక ఇప్పుడేంటి విషయం అంటే, అమరావతిని రాజధాని అంటూ వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్ రాష్ట్ర పునర్విభజన చట్టం ఉంది కదా, అందులో సెక్షన్ 5 ఉంది. అందులో తెలంగాణకి హైదరాబాద్ రాజధానిగా విభజన, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా విభజన చేస్తున్నాము అని అందులో పేర్కొనాలి. అప్పుడు ఏమైంది, ఇక దాన్ని ఎవడు కదిలించలేడు. రాజధాని అని చెప్పేసి అందులో ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది, అఫీషియల్ వేలో ఇంకా డిక్లేర్ చేసినట్టు ఇంక దాన్ని ఎవడు కదిలించేది ఉండదు. సో ఇప్పుడు దానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టబద్ధత కోసం బిల్ పాస్ చేశారు. ఏకగ్రీవ తీర్మానం అందరూ ఓకే చెప్పారు. అటువంటి దానికి ఈరోజు వైసీపీలు వచ్చినట్టయితే, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, 3 క్యాపిటల్స్ అనుకున్నాం, బట్ ప్రజలంతా వచ్చేసి ఒకటే క్యాపిటల్ అనుకుంటున్నారు కాబట్టి ఎస్ దీన్నే డెవలప్ చేద్దాం. క్లియర్ కదా, 3 రాజధానులు అనుకుని డెవలప్ చేద్దాం అనుకున్నామయ్యా, కానీ ఒకటి ఉంటే చాలు ఇదే డెవలప్ అయితే వాళ్ళు అన్నారు కదా, ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాం. క్లియర్ కదరా బాబు. అసలు ఇంక బ్రహ్మాండంగా వైసీపీ వాళ్ళు ఇంకా ఆడిందంటే పాడింది పాట రాష్ట్రంలో ముందుకెళ్ళిపోవచ్చు. ఆ 3 రాజధానులు అంటూ ఏదైతే 3 ముక్కలు ఆడాడో అప్ప తొలగిపోయినట్టేనా? అమరావతి రాజధానికి వ్యతిరేకం అన్నది వైసీపీ వాళ్ళు కొంది కదా, బ్లాక్ మార్క్, అది తొలగిపోయినట్టేనా? ఆహా, రానే రాలేదే. ఇంక ఇప్పుడు చెప్పండి, వైసీపీలో ఉండే తెలుగువాడు, వైసీపీలో ఉండే ఆంధ్రుడు ఏం మాట్లాడుతారు ఇప్పుడు చెప్పండి. రాజధాని అంటే ఏ రాష్ట్రానికైనా ఉండేది ఒకటేనా? అభివృద్ధి అంటే ఈరోజు వైజాగ్ రాజధాని ఏపీలో ద బెస్ట్ వేలో దూసుకుపోతుంది డెవలప్మెంట్లో. వైజాగ్ ఎలా దూసుకెళ్తుంది? పరిశ్రమలు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి అక్కడ. కమింగ్ టు తిరుపతి దూసుకెళ్ళిపోతుంది, అది కూడా పెట్టుబడుల విషయంలో. క్యాపిటల్ అది కాదుగా. కమింగ్ టు ఓరవకల్లు, కమింగ్ టు కర్నూలు, కమింగ్ టు కడప, అనంతపురం, కియామణి, ఇలా చెప్పుకుంటూ పోతే లేపక్ష నాలెడ్జ్ హబ్ హిందూపురం దగ్గర ఏవైతున్నాయి అవన్నీ ఇలా 1-2 అక్కడ శ్రీహేవరం మొదలు పెడితే ఇటు చిత్తూరు అనంతపురం వరకు మొత్తం డెవలప్మెంట్ వెళ్ళి దూసుకుపోతుంది. సంక్షేమం అందిస్తూనే ఉన్నారుగా. క్యాపిటల్ అన్నప్పుడు అమరావతి కదా, బ్రహ్మాండంగా దాన్ని వచ్చేసి నిర్మాణం చేస్తూనే ఉన్నారా. ఇప్పుడు కూడా ఇంకా బుర్ర కూడా పని చేయకుండా మేము పట్టుకున్న కొందేళ్ళకి 3 కాళ్ళు, 3 కాదు 2 రోయ్ అని అన్నట్టుంది వైసీపీ పరిస్థితి. అసలు వైసీపీ వాళ్ళకి అసలు పరిపాలన ఏంటో తెలుసు అంటే తెలియదు అని ప్రూవ్ చేశారు ఆల్రెడీ. పోనీ ఒక రాజకీయ పార్టీ ఉండే అర్హత ఉందంటే మాకు లేదు అని వాళ్ళే చెప్పుకొని అసెంబ్లీ కూడా రాకుండా ఈరోజు మళ్ళీ ఆగిపోయారు. ఇప్పుడు ఆ వైసీపీలో ఉండేది ఎవరు? బానిసల, మనుషుల, ఎవరు? ఇదే డౌట్ వస్తుంది అందరికి. ఇప్పుడు నిజంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఏం చేస్తారు? మీరు చేసిన తప్పు, మనంతా ఒక పార్టీలో ఉన్నాం, మీరు ఇలా పనిచేయండి చెప్పాలి. చెప్పకుండా పైన ఏం చెప్తే అది తప్పు ఒప్పు అనేది అనవసరం. చెప్పావా అదే చేస్తాం. ఈ మెంటల్ ఎవరికి ఉండింది? బుర్రా బుద్ధి జ్ఞానం లేని ఒక బానిసకే ఉండింది. ఇప్పుడు ఆడ చేస్తుంది అది. అందులో ఉన్నవాళ్ళు నేను డే నుంచి ఇదే క్వశ్చన్ చేస్తున్నా. మీరు వైసీపీలో ఉండేటట్టయితే, వైసీపీని కాపాడుకునేటట్టయితే జగన్కి చెప్పండి ఎలా ఉండాలి ఒక రాజకీయ నాయకుడు. అండ్ మోర్ ఎవర్ మీరు కూడా రియలైజ్ అవ్వండి, ప్రతిపక్షంగా ఉంటారా అధికార పక్షంలో ఉంటారా, ఎలా ఉండాలి ఏంటని. అభివృద్ధిని వదిలేసి విధ్వంసానికి అసలు రెడీ అన్నట్టు జనాన్ని పిచ్చోళ్ళని చేసి ఎర్రోళ్ళని చేసి అంతెందుకే బాబు. నిన్న ధూళిపల్లి నరేంద్ర గారి పాప వాళ్ళ అమ్మాయిది పెళ్లి జరిగింది అయ్యా. 2 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎం ఎంతమంది వచ్చారు, ఎంత జోబీలు, ఎంత సరదాగా ఉన్నారు. ఎక్కడన్నా ర్యాలీలు ఉన్నాయా? ఎక్కడైనా ఓవర్ యాక్షన్ ఉందా? హ్యాపీగా వచ్చారు, పెళ్లి దగ్గర ఉన్నారు, సందడి చేశారు, హ్యాపీగా మళ్ళీ ఎటు వెళ్ళిపోయారు.
ఇదే జగన్మోహన్ రెడ్డి అది పెళ్ళా పెద్ద కర్మ లేదంటే అప్పుడు సెవెన్ సరిపోతే ఓదార్పు ఏదైనా కానీ ఓరి అయ్యా గొప్పలు జనాలు ఈలోపు మళ్ళీ ఆయన వచ్చేటప్పుడు ర్యాలీ వచ్చేటప్పుడు మళ్ళీ కారు కింద పడి చనిపోవటాలు ఏంది అసలు అది? ఎక్కడైనా ఒక పద్ధతి అనేది ఉందా? ఇటువంటి వ్యక్తి గురించి చరిత్రలో చూడలేదురా బాబు. ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం, ఏందో అర్థం కావట్లేదు అసలు. ఆయన అంతమంది జనాలు ఏంటో అర్థం కావట్లేదు. సో ఇప్పుడు వీడియో ఏంటంటే మెయిన్గా అమరావతికి సంబంధించి ఇప్పటికి కూడా అక్కడ జరుగుతున్న నిర్మాణాల మీద విషం చిమ్ముతూ బురచడం చూస్తున్నారు. మొన్న మెగా కంపెనీ చెందినటువంటి కోట్ల రూపాయల పైపులు, పెద్ద పెద్ద పైపులు మొత్తం కాలిపోయినాయి. ఎవరు ఏంద్రంటే రాము అని చెప్పేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అంట. ఏంద్రంటే డిప్రెషన్ అంట. అదేంటి అంటే 24 hours డ్యూటీ చేయమంటున్నారు. నేను ఎక్కడ చేయాలి? అందుకే సెక్యూరిటీని పెంచుతారు కదా అని చెప్పి కొంచెం డీజిల్ని జనరేటర్ నుంచి నేను తీసి బాటిల్ పెట్టుకొని నేను తగలబెట్టాను. అది మంటలో పెద్ద అయిపోయి నార్పలైపోయి నాకు భయం వేసింది అని ఇప్పుడు చెప్పాడు. నమ్మేటట్టు ఉందా? ఇప్పుడు మెగా మొన్న ఎల్ఎన్టీ పైపులు తగలబెట్టాడు. మరి అది కూడా తగలబెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ అమరావతిలో విధ్వంసానికి ఏదు గ్రూపైనా కనపడకుండా చేస్తూనే ఉన్నారు. ఆయన తట్టుకొని చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఇటువంటి మూమెంట్లో కూడా ముందుకు వచ్చి హలో మేము ఇక్కడ వాళ్ళమే, మేము డెవలప్మెంట్ సహకరిస్తాం ఏపీకి అని ఒక మొక్క చెప్తే అరే మారేరా వీళ్ళు అని అంటారు కదా జనాలు. లేదు మేము మారలా, మేము ఇంతే, మా బతికితే అన్నట్టుగా వైసీపీలు చేస్తున్నారు. ఇక వైసీపీలో ఉండే నాయకుడు ఎవడు? జై జగన్ జై వైసీపీ అనే అమాయకుడు ఎవడు? కింద కామెంట్లో తెలియచండి. గోల్డెన్ ఛాన్స్ ఈరోజు అయితే అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. వాళ్ళు ఆమోద ముద్ర వేస్తారు. ఇక వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి అమరావతి. ఇక అఖండ జ్యోతి. వేల ఏళ్ళుగా కూడా అమరావతిని ఒక గొప్ప పేరు. బట్ బ్రిటిష్ వాళ్ళు వచ్చాక దాన్ని పక్కన పెట్టారు. 1953లో కర్నూలు అన్నారు, 1956లో హైదరాబాద్ అన్నారు. ఇదిగో ఇప్పుడు అమరావతి అంటే జగన్ దాన్ని నాశనం చేశాడు. మరలా ఇప్పుడు ఆ జ్యోతిని వెలిగించాడు. ఈసారి అఖండ జ్యోతిగా అమరావతి దేదీప్యమానంగా వెలుగొందుతుంది. అందులో నో డౌట్.